డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంటు సెషన్స్ లో సిసలైన ఘట్టం నేటి నుంచి మొదలవబోతుంది. ఆపరేషన్ సింధూర్పై చర్చకు అంతా రెడీ అయింది. ఇవాళ లోక్సభలో, రేపు రాజ్యసభలో హాట్ గా డిస్కషన్ జరగబోతుంది. ఉభయ సభల సభ్యులు తప్పనిసరిగా సభలకు హాజరు కావాలని అధికార విపక్షాలు విప్ జారీ చేశాయి. పార్లమెంట్లో పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చకు అంతా సిద్ధమైంది. ఇవాటి నుంచి లోక్సభలో, మంగళవారం నుంచి రాజ్యసభలో చర్చ జరగబోతోంది. ఈ అంశంపై ఉభయ సభల్లో చెరో 16 గంటలు కేటాయించారు. పెహల్గాం ఉగ్రదాడి వెనుక నిఘా వైఫల్యం, ట్రంప్ మధ్యవర్తిత్వ వ్యాఖ్యలు వంటి అంశాల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు యోచిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో 100% లక్ష్యాలు సాధించామని చెబుతున్న కేంద్రం ఉగ్రవాద వ్యతిరేక పోరులో తమ దృఢమైన వైఖరిని మరోసారి తెలియజేయబోతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలివారం బీహార్ ఓటర్ జాబితా సవరణ సహా వివిధ అంశాలపై విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. సభా కార్యకలాపాలు సాగలేదు. కానీ ఇవాటి నుంచి సభ సజావుగా సాగేందుకు అధికార విపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ ప్రారంభం కాబోతోంది. జాతీయ భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించిన ఈ చర్చ వాడి వేడిగా సాగే ఛాన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ సహా ఇతర సభ్యులు ఈ చర్చలో మాట్లాడతారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వ బలమైన వైఖరిని చెబుతారు. విపక్షాల తరఫున లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తదితరులు తమ వాణి వినిపిస్తారు. ఆపరేషన్ సింధూర్పై వివరించడానికి అమెరికా సహా ఇతర దేశాలకు భారత బృందానికి నేతృత్వం వహించిన ఎంపీ శశి థరూర్ని ఈ అంశంపై మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎంపిక చేస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఆపరేషన్పై 2 రోజుల పాటు చర్చతో అధికార విపక్షాలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఉభయ సభల సభ్యులు తప్పనిసరిగా సభలకు హాజరు కావాలని సూచించాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించడంతో ఇవాటి నుంచి లోక్సభ కార్యకలాపాలు సజావుగా వాడి వేడిగా సాగే అవకాశం ఉంది.